హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు అయితే నేను రసం పౌడర్ ప్రిపేర్ చేసుకొని రసం అయితే పెడుతున్నాను. ఎలా చేసుకోవాలో మనమైతే ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా అయితే మనము ఇక్కడ 10 నిమిషాలు అయితే హాట్ వాటర్లో చింతపండుని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రసం పౌడర్కి కావాల్సినవి కందిపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, మిరియాలు తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని వాటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి పొయ్యి మీద ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోసి ఇలా ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకొని ఆ చింతపండు రసాన్ని మరిగివ్వాలి. అది మరిగేలోపు మనం ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం మనమైతే పౌడర్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో రసం పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. మనకి 1 వీక్ వరకు అంతే చక్కగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు పెట్టాం కదా, సో అది మరిగేటప్పుడు మనమైతే ఈ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మిరియాలు ఉంటాయి కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, చూసి వేసుకోండి. మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని నేను దీనిలోకి అయితే తాలింపు పొయ్యి మీద ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపునైతే ఆ చింతపండు రసంలో దీనిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని ఈ తాలింపు అయిన తర్వాత ఈ రసంలో వేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఈ రసం తింటే చాలా బాగుంటుంది. మిరియాలు వేసాం కదా, ఘాటుగా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అన్నంలో వేసుకొని తింటే కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.